స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా 3 ఫేసెస్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేయడంతో పాటు ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయబోతున్నారు. సో కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ డేట్స్ ఎప్పుడు ఏం చేయాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయకముందే చాలామంది ఈ డేట్స్లోనే ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. అవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్. ఈ డేట్స్ ప్రకారమే మీరు నోట్ చేసుకొని ప్రతిదీ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ మీకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక మీరు వెబ్సైట్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడంతో పాటు ఫీ పేమెంట్ కూడా పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ మీకు టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, డేట్ అండ్ టైం అంటే 28 నుంచి జూన్ 28 నుంచి జూలై 7 వరకు ఉంది. ఇక్కడ ఏ డేట్ రోజైనా మీరు ఆన్లైన్లో మీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అనేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు డేట్ అండ్ టైం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే డిస్ప్లే వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ ఏ టైంలో అయితే మీరు బుక్ చేసుకున్నారో ఆ డేట్ అండ్ టైంలో ఓవరాల్గా 1 నుంచి 8 వరకు మనకు డేట్స్ అయితే ఉన్నాయి. ఈ డేట్లలో ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్లో వెరిఫికేషన్కి అటెండ్ అవుతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ ఐడి మెసేజ్ వస్తుంది. సో మళ్ళీ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి ఉంది, 6th నుంచి 10th వరకు. ఇక్కడ 6th నుంచి 10th వరకు అంటే 6, 7, 8, 9, 10 ఈ డేట్లలో ఏ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా ఒకటే. ఇక్కడ ముందు 6th రోజే ఫస్టే నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తే నాకే మంచి కాలేజ్ టాప్ కాలేజ్ ఇస్తారనేది ఏమి ఉండదు. మీరు ఏ రోజు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసినా అది 6th రోజైనా 10th రోజైనా మీ ర్యాంకు మీ జెండర్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ముందు ఫిల్ చేసిన వాళ్ళకి ముందు మంచి కాలేజ్ ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ 10th రోజు అని ఇచ్చారు. ఫ్రీజ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతుంది. సో ఈ ఇయర్ న్యూగా మనకు మార్క్ సీట్ అలొకేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మార్క్ సీట్ అంటే ఏంటి, మార్క్ కౌన్సిలింగ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మార్క్ సీట్ అలొకేషన్ అనేది బిఫోర్ 13th రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే 13th రోజు మీకు రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ముందుగా 12th రోజు కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. రిలీజ్ అయిన తర్వాత మార్క్ సీట్ బేస్ చేసుకొని ఒకవేళ మీకు మార్క్ సీట్లో వచ్చిన సీట్ బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్ సంబంధించి ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. అది 14th, 15th 2 డేస్ టైం ఇచ్చారు. 2 డేస్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫైనల్గా ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ 18th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్ ఆర్ బిఫోర్ 18th అంటే మ్యాక్సిమం 18th రోజే వస్తుంది. ఇంకా మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీ అమౌంట్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడే ఏముండదు. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎవరు కాలేజీకి వెళ్ళే అవసరం ఉండదు. మీకు కంప్లీట్గా ఆన్లైన్లోనే ప్రాసెస్ ఉంటుంది 18th నుంచి 22nd వరకు. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మళ్ళీ ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ 25th రోజు స్టార్ట్ అవుతుంది. మీరు ఆల్రెడీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన స్టూడెంట్స్ స్లాట్ బుకింగ్ చేయడం ఏముండదు. డైరెక్ట్గా 26, 27th రోజు మీరు మళ్ళీ న్యూగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది మీకు 30 రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. 13 అండ్ 1st రోజు వరకు, August 1st వరకు న్యూగా సీట్ వచ్చిన వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి. ఆల్రెడీ సీట్ వచ్చి ఇక్కడ ముందు ఫస్ట్ ఫేజ్లో ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ పే చేయడం అవసరం లేదు. ఇదే ఫీజు మీకు ఇక్కడ ఏ కాలేజ్ వచ్చినా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫిజికల్లీ రిపోర్టింగ్ వెబ్సైట్లో రిపోర్టింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాతే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలని డేట్స్ ఇచ్చారు. కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సిన డేట్ జూలై 31st నుంచి August 2 వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేసిన వెంటనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయంటే లేదు, మీకు మళ్ళీ ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది, ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది.
ఏంటంటే సెకండ్ ఫేజ్ తర్వాత మీరు మీ యొక్క ఒరిజినల్ టీసీ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ మరి మేము టీసీ సర్టిఫికెట్స్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో ఇచ్చేస్తే మరి థర్డ్ ఫేజ్లో అటెండ్ అయితే మళ్ళీ మాకు సర్టిఫికెట్ ఇస్తారంటే ఎస్. మీకు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో కనుక ఏదైనా న్యూ కాలేజ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ సెకండ్ ఫేజ్లో మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ అన్నీ మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారు. ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, అందులో ఏ ప్రాబ్లం ఉండదు. ఫైనల్ ఫేజ్ మీకు ఆగస్ట్ 5th రోజు స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ 6th and 7th రోజు ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 10th రోజు మీకు ఉంటుంది. వెబ్సైట్లో రిపోర్టింగ్ 10th and 12th. మళ్ళీ ఫైనల్గా ఇంకా కాలేజ్కి వెళ్ళి ఒకవేళ మీకు బ్రాంచ్ అండ్ కాలేజ్ చేంజ్ అవుతేనేమో వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి, లేదు సేమ్ కాలేజీలో ఉందంటే మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఛాన్స్ ఉండదు. ఓన్లీ సెకండ్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ పై కన్వీనర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సపోజ్ మీకు ఒక ఏఎన్ఏ కాలేజీలో మీకు ఈసీ బ్రాంచ్లో సీట్ వచ్చింది, లేదు త్రిబుల్ ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది. మీరు అదే కాలేజీలో ఒకవేళ సిఎస్సి స్పెషలైజేషన్ సీట్స్ వేకెంట్ ఉండి మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే కనుక సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా వెళ్ళొచ్చు. కానీ సిఎస్సి స్పెషలైజేషన్స్ సీట్స్ మీకు వచ్చే కాలేజీలో వేకెంట్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవే ఇస్తారు కాబట్టి ఫిల్ అయిపోతాయి. ఈసీఈ తీసుకొని నేను షిఫ్ట్ అవుతాను, త్రిబుల్ ఈ తీసుకొని షిఫ్ట్ అవుతాను, ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది కదా అని అనుకుంటే మాత్రం అది బ్లండర్ మిస్టేక్ అవుతుంది. మీకు ఫైనల్గా ఇవే సీట్స్ మిగిలిపోతాయి. సో దీనిపైన ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు. సిఎస్సి స్పెషలైజేషన్ ఇంటర్నల్ స్లైడింగ్లో వస్తుందని మాత్రం. కానీ మీరు పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. 18th ఆగస్టు 19th ఆగస్టు వరకు మీకు ఇక్కడ టైం ఇచ్చారు. మీరు 19th రోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేయొచ్చు. సీట్ అలాట్మెంటు 22nd రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఫైనల్గా న్యూగా వచ్చిన సీట్ అలాట్మెంట్ ఇంటర్నల్ స్లైడింగ్లో మారితే కనుక మారిన మళ్ళీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని 22nd నుంచి 23rd వరకు ఆగస్ట్లో మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాలేజ్ జాయినింగ్ డేట్స్ అనేవి ఇండివిజువల్గా మళ్ళీ కాలేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మీరు రిపోర్టింగ్ చేసినప్పుడు వాళ్ళే మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో మీరు మళ్ళీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తారు కదా, కాలేజ్ వాళ్ళ నెంబర్ తీసేసుకుంటే సరిపోతుంది. వాళ్ళే మీకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు ఎప్పుడు రావాలనేది ఇన్ఫామ్ చేస్తారు. థర్డ్ ఫేజ్ తర్వాతే రమ్మంటారా, సెకండ్ ఫేజ్ తర్వాత ఏమైనా క్లాసెస్ స్టార్ట్ అవుతాయనేది మీకు అక్కడే తెలుస్తుంది. ఇంటర్నల్ స్లైడింగ్ పార్టిసిపేట్ చేసినా కూడా ఫీ రింబర్స్మెంట్ వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇది ఎంసెట్ 2025 ఎంపీసీ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కంప్లీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ప్రతి ఒక్క డేట్ అందరూ నోట్ చేసి పెట్టుకోండి. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.